నేను మాట్లాడే ప్రతి మాట కూడా వాస్తవం. ఏదన్నా సినిమా మరి బాహుబలి లాంటి సినిమా ఏమన్నా 6 ఏళ్ళు తీయలేదే, 7 ఏళ్ళు తీయలేదే, 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో పూర్తి చేశారా? అంతకన్నా పెద్ద సినిమానా హరిహర వీరమల్లి ఏమన్నా? అంతకన్నా పెద్ద సినిమానా చెప్పండి మీరు. అట్లాగనే దిల్ రాజు గారు అబద్ధమైతే అబద్ధమని చెప్పమనండి, నిజమైతే నిబద్ధం అని చెప్పమనండి. కౌలు రైతుల ఖాతాల్లో ఎంత డబ్బు ఉంది, మీరు సేకరించిన విరాళాలు ఎంత, మీరు కొన్న ఆస్తులు ఎంత, మీ బినామీల పేర్లున్న ఆస్తులు ఎంత మీరు చెప్తారా? నా దగ్గరున్న 2-3 ఆధారాలను 1-2 ఆధారాలు బయట పెట్టమంటారని నేను మాట్లాడుతున్నాను కదా. నా దగ్గర ఆధారం ఉండబట్టే కదా మాట్లాడుతున్నాను నేను. కాబట్టి నేను ఖచ్చితంగా అది కూడా బయటపెడతాను, ఎన్నికల ముందే బయటపెడతానని చెప్పాను కదా. నేను చెప్పేది అవాస్తవం అయితే వాస్తవం ఏంటో వాళ్ళని సమాధానం చెప్పమనండి. అకౌంట్స్ అని వెబ్సైట్లో పెట్టమని చెప్పండి. ఏం మాట్లాడకుండా మీరు కూడా ఆరోపణలు ఎలా చెప్తారు? నేను మాట్లాడే ప్రతిదీ వాస్తవం. మొన్న కూడా మాట్లాడినవన్నీ వాస్తవాలు అయితే ఎవరు కూడా రాజకీయ పరంగా నేను మాట్లాడిన వాస్తవాలు మాట్లాడకుండా కావాలని నా మీద పర్సనల్ అటాక్ చేస్తున్నారు. అది తప్పు.